ప్రచారంలో భాగంగా చేనేత యాత్ర ఉదయం పోచంపల్లి, తర్వాత కోయలగూడెం, ఆ తర్వాత ఇప్పుడు చౌటుప్పల్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా నేతన్నల కోస తీరని బాధ. హామీలు ఎన్నో, హామీలు కుప్పలుగా ఉన్నాయి, అమలు మాత్రం అంతంత మాత్రమే ఉంది. ఈరోజు చేనేత వృత్తి మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చింది. చేనేత వృత్తి మన భారతదేశానికి అత్యధికంగా ఫారెన్ రెవెన్యూ తెచ్చే వృత్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు బడ్జెట్ లేదు, సొసైటీ ఎన్నికలు లేవు. ఏదైతే హ్యాండ్లూమ్ బోర్డు, పవర్లూమ్ బోర్డు అన్నారో అది గాలికి వదిలేశారు. ఇన్సూరెన్స్ స్కీము నేతన్న బీమా అన్నారు, అది వదిలిపోయి, అది కూడా ఎన్నికల ముందే చెప్పారు. టెస్కో ద్వారా కొనిపించేది బంద్ చేసారు. వేలాది కొద్ది మొగ్గాలుంటే వాళ్ళకి జియో ట్యాగింగ్ అనే పేరుతోని కుదించి కొన్ని మొగ్గాలే ఉదయం చేసే ప్రయత్నం చేశారు. ఇది కుట్రపూరితంగా సొసైటీ ఎన్నికలు కూడా నిర్వహించలే 10 సంవత్సరాలు. సొసైటీ ఎన్నికలకు కూడా నిర్వహించాలి. ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను, అసెంబ్లీ ఎన్నికలు మరి 5 ఏళ్లకు నిర్వహించాలి. మిమ్మల్ని కూడా అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేల బదులు స్పెషల్ ఆఫీసర్ పెట్టొచ్చు కదా, మరి సీఎం బదులు స్పెషల్ ఆఫీసర్ పెట్టొచ్చు కదా. అట్లా పెడితేనే మీ రోగం కుదురుతుంది. మీకేమో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు కావాలి, ఈ సొసైటీలకేమో 10 ఏళ్ల వరకు ఎన్నికలు పెట్టరా. ఇది క్రూరమైనటువంటి చర్య. మేము ఖచ్చితంగా వారికి హామీ ఇస్తున్నాం. ఎంపీ అయిన తర్వాత చట్టబద్ధంగా టైమ్లీ ఎన్నికలు అయ్యే విధంగా అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి, మా అమిత్ షా గారితో విజ్ఞప్తి చేసి ఒక దేశం మొత్తం అమలయ్యే విధంగా ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చేనేత వృత్తిని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండింటికి పెద్దపీట వేస్తాం. అదేవిధంగా మన నా యొక్క కళ యాదాద్రిలో ఒక చేనేత బజార్ ప్రభుత్వం ద్వారా ఒక 10 కోట్లు ఇస్తే, 10 ఎకరాలు ఇస్తే 100 కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ హార్ట్ స్కీమ్ కింద, టెక్స్టైల్ హ్యాండీఫేర్ స్కీమ్ కింద ఫండ్స్ తీసుకొచ్చి, ఎందుకంటే భక్తులు దాదాపు రోజుకు 30 నుంచి 50 వేలు వస్తారు కాబట్టి చేనేత బజార్ కూడా, తెలంగాణ చేనేత బజార్ కూడా అక్కడ నిర్మించే ప్రయత్నం చేస్తాం. స్ఫూర్తి ఉద్యమ స్కీమ్ కింద 90% సబ్సిడీ ఉన్న అనేక స్కీమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా ఎక్కువ మందికి వచ్చేటట్టు ఉందాం. ఇంకా చాలా మందికి తెలియదు, ఎన్ఆర్జీఎస్ కింద వర్క్ షెడ్స్ కూడా నిర్మించవచ్చు. ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్ కింద వర్క్ షెడ్స్ కూడా నిర్మించవచ్చు. కానీ ఈ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు కానీ ఇప్పటి ప్రభుత్వంగా నిర్మించే దశ లేదు. మేము అవసరమైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఒక పర్సంటేజ్ ఆఫ్ ద వర్క్స్ ఈ యొక్క వీవర్స్ వర్క్ షెడ్ కు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వీవర్స్ కు ప్రత్యేక బీమా కూడా కల్పించే, ఆరోగ్య బీమా ఇప్పటి ఎట్లాగా ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ఉంది, ప్రమాద బీమా కూడా కల్పించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఒకటి మాత్రం, కాంగ్రెస్ అనేది కష్టాలు తెచ్చే పార్టీ, కాంగ్రెస్ అనేది కాలికుండల పార్టీ. కాంగ్రెస్ వచ్చింది, బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరప్షన్ పెరిగింది. ఈరోజు హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్క బిల్డర్ కు, రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని వెనుకడు వస్తుంది. మన దాకా బీరాలు పలికింది. కాళేశ్వరం దాన్ని చేస్తాం, దీన్ని బీక్తాం, ఆన్ చేస్తామని మర్చిపోయారు. బాహుబలి ఓటర్స్ అయితే అటువైపు చూడలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి. తెరచాటు వెనుక ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ యాంగిల్ నడుస్తుంది. నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోపుతా. వీళ్ళ కండిషన్ కాంగ్రెస్ ఏంటి, మీరు దోసుకున్న దాంట్లో మాకింత ఇవ్వండి, మేము కూడా దాచుకుంటాం. మొన్ననే నాకు సమాచారం, ఈ జిల్లా ఒక మంత్రి ఒక మిల్లర్ దగ్గర నుంచి ఏదైతే కస్టమ్డ్ మిల్డ్ రైస్ దగ్గర ఇవ్వనందుకు 90 కోట్లు 120 కోట్ల బాకీ ఉంటే దానికి కప్పంలాగా మంత్రి 20 కోట్లు 30 కోట్లు తీసుకొని దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేది లేదు. మేము అత్యధిక ఎంపీలు గెలిపించండి, రాష్ట్రానికి బడ్జెట్ తెస్తాం, 3R కంప్లీట్ చేస్తాం.
మరి ఐఎం తీసుకొస్తాం, ఎన్ఐడి తీసుకొస్తాం, మా చేనేత వృత్తికి ఇతర కులస్తులకు అండగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. అదే విధంగా నిన్ననే మోడీ గారు చెప్పారు, సీఎం అయినా కూడా వదిలిపెట్టమని. ఈ రోజు ఈ అవినీతి దారులు ఎవరైతే ఉన్నారో, ఈ 3 నెలల్లో 3 సంవత్సరాలు అవినీతి చేస్తున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.